హాయ్ హలో వెల్కమ్ టు జై ముదిరాజ్ మీడియా. మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం ఆరేపల్లి గ్రామంలో 15వ ముదిరాజ్ సమన్వయ సమావేశం. వారానికి 2 గ్రామాల్లో భాగంగా సమన్వయ కమిటీ తీర్మానం ప్రకారం ముదిరాజులను బీసీడీ నుండి బీసీఏలోకి మార్చాలని, ముదిరాజుల ఐక్యత కొరకు ప్రచారంలో భాగంగా జనాభా ప్రాతిపదికన మేమెంతో మాకంతా అని చట్టసభల్లో ముదిరాజులను గుర్తించాలని ఈ సమావేశం ఆరేపల్లి ఉప సర్పంచ్ మేడి విజయ్ కుమార్ ముదిరాజ్ అధ్యక్షతన, ముఖ్య అతిథులు టెంకటి మహారాజ్ కొత్తసాయిలు ముదిరాజ్, మండల అధ్యక్షులు పల్లెబోయిన పున్నయ్య ముదిరాజ్, పట్టణ అధ్యక్షులు జోడు రవి ముదిరాజ్, బద్దారం మాజీ సర్పంచ్ గాజుల వెంకన్న ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి దారబోయిన శంకర్ ముదిరాజ్, కొత్తపేట నిమ్మలగారి సాయిలు ముదిరాజ్, డాక్టర్ మైపాల్ ముదిరాజ్, కోలపల్లి మాజీ సర్పంచ్ నరసింహులు ముదిరాజ్, లక్ష్మపురం మాజీ సర్పంచ్ రమేష్ ముదిరాజ్, కోలపల్లి ఉప సర్పంచ్ ఆగం ముదిరాజ్, రవీందర్ ముదిరాజ్, శివాయపల్లి దండు పోచయ్య ముదిరాజ్, కుక్కల అంజన్న ముదిరాజ్, సిహెచ్ మల్లేశం ముదిరాజ్, హోటల్ సాయిలు ముదిరాజ్, బెత్తయ్య ముదిరాజ్, జి వెంకటపురం సాయిలు ముదిరాజ్, బసవరాజ్ ముదిరాజ్, శంకర్ ముదిరాజ్, కిషన్ ముదిరాజ్, నరసింహులు ముదిరాజ్, వీరేశం ముదిరాజ్, అంజయ్య ముదిరాజ్, ఆరేపల్లి ముదిరాజ్ పెద్దలు మేడి వెంకన్న ముదిరాజ్, బాలయ్య ముదిరాజ్, సంగయ్య ముదిరాజ్, నరసింహులు ముదిరాజ్, మల్లేశం ముదిరాజ్, కుమార్ ముదిరాజ్, ఆరేపల్లి గ్రామ పెద్దలందరూ ఈ సమావేశాన్ని విజయవంతం చేశారు. మన శంకరంపేట మండలం నుంచి వచ్చిన, ఇతర గ్రామాల నుంచి వచ్చిన ఆరేపల్లి గ్రామస్తులు, మన ముద్రాజీ కుల బాంధవులు పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారం. ఎందుకంటే మనం ఎన్నో చేయమంటున్నాము అంటూ ఎంతో మంది చాలా మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఎట్లా అంటే ఒకరు 98 ఒకరు 88 ఎంత కోపం వస్తుందో ఆ మాట నెడితే దూరం పెట్టు. ఎవరొకరు మాట్లాడుతాను, నేను నాకెందుకు అవసరం, నేను ఎంత నేను అంత అనే వరకు మనకు ఆవేశంలే పక్కకి. ఎందుకు సచిన వారిని సంఖ పెట్టాలి, మానున్న వారిని మను చేయాలి. నేననే మాట దూరం పెడితే మనమేమో నేననే మాటలే సావాలి. కోపం అనేది కొంపం వస్తుంది. ఎందుకొరకంటే చిన్న శాతం, ఒక చిన్న శాతం, ఒక నిమిషం. ఒక సింహము అడవికి రాజు. ఆ సింహము అడవికి రాజు అయితే ఒకడు కుమ్మరోడు గాడిదని 20 పని ఏమో చేసుకొని దాని సమయం కలిసి పెట్టి ఆ సింహంకి ఎదురుగా పోయి, ఇప్పుడు రా నేను ఇంత పెద్ద మోస్తున్నా, నువ్వేం మోస్తున్నావు ఇడ, నువ్వేం మోస్తలేవు, నేను ఎంతో కుమ్మరుడికి కుండలు ఎన్నో మోస్తున్నా, మట్టి ఎంతో తెస్తున్నా, నాతో జగడం ఆడతావా, నాతో పందెం చేస్తావా. కానీ ఆ సింహం ఏమన్నది, నాతో కాదు చక్కగా. ఆ తర్వాత నక్క మరి గెలిగించింది దానికి. గాడిదికి భయపడేస్తున్నావు బే, నువ్వు అడవికి రాదు, నువ్వు అడవికి రాదు, ఆ గాడిదికి భయపడేస్తున్నావు. ఆ నక్క లేక ఎగేస్తున్నారు కొంతమంది ఉన్నారు. ఆ తర్వాత అదేమన్నా మనకి వెనకాల ఒక ఎగేస్తున్నాడు. నేను దాంతో గాడితో జగడమాడి ఒకవేళ గెలిచినా గాడితో ఎందుకు జగడమాడినావు, మరి ఒక ఓడిపోయినా కూడా నేను ఓడిపోతానా, ఓడిపోలేదు, నువ్వు ఒక గాడితోనే కట్టుకున్నావురా అనే మాట. ఎందుకంటే ఒకరికంటే ఒకరికి ఆవేశం ఎందుకు వస్తుంది అంటే, ఏదన్నా మనకు కావచ్చు, దాంతో మనకు అవసరమా, అదేమన్నా ఉపయోగపడుతుందా, దాంతో జగడం చేస్తే గాడితో జగడం చేసి మనకు ఉపయోగపడుతుందా. కాబట్టి నిశ్శబ్దమే, మౌనమే మనం ముఖ్యమైన పాత్ర. మన ముద్రాజి కులానికి ఏమైందంటే మౌనము పాటించ నేర్చుకోండి. మేలుపైన మౌనం పాటించ నేర్చుకొని నిశ్శబ్దంగా మీరు ముందుకు జరగాలి. కానీ మీరు ఏదానికి చేయిదాపి ఏదానికి ఆవేశపడితే వెనక ముందు కూర తిరగని పనులు మోసమవుతుంది. ఇప్పటికి ఎంతో మంది మోసమవుతుంది. మీరు ఎందుకు పెద్ద పుల్ లెక్క తయారు కానీ, అడిగి ఒక రాజు లెక్క తయారు కానీ, ఒక సింహం లెక్క తయారు కానీ. అయితే మీ దగ్గర ఎవడు ఏం చెప్పినా కరెంట్ నిండా ఈని, శివుడు నిండా ఈని, ఒక గంట ఆలోచన పని చేసుకోండి. క్షణం లోపలప్పుడు మనం 4 రకాలు మాట్లాడుతాం. క్షణం లోపల ముందు మేరు పాయింట్ నేననే మాట తీసి పక్కకు పెట్టుండి మన ముద్రాజు కులం అందరం చెప్పుకుంటూ వస్తున్నాం. ఒక్కరు మైక్ వాడడానికే, ఇప్పుడు మైక్ చెప్పుకొని మైక్ మందు కూడా మాట్లాడడానికి కుల దైవానికి శనార్థనానికి శాతగాక వచ్చింది. కుల దైవానికి శనార్థనానికి శాతగాక వచ్చింది. కాకపోతే ఎందుకు ఒక్కటొక్కటి మిల్లేగా ఒక్కొక్క మెట్టెక్కండి, ప్రతి గ్రామం పోయి ఒక్కొక్క మెట్టెక్కండి, కోపం తీసేయండి. వాడెంత వీడెంత అనే మాట కోపం తీసి మీరు ఎంత మౌనంగా ఉండి
అది మీకు అన్ని రకాల సహకరిస్తుంది. ఒకటే కాదు, మౌనంగా ఉన్నారనుకో లక్ష్మి సహకరిస్తుంది, మైండ్ ఫ్రెష్ అవుతుంది, అది ఏమో ఆలోచించని నేర్పుతుంది. మీరు నిదానంగా ఉండి మీ మైండ్ ఆలోచిస్తుంది, ఏం మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలి, నేను మాట్లాడే మాట ఏమున్నది, అది నీ లోపల ఊరుతుంది, అది నీ లోపల ఊరుతుంది. ఏడ మాట్లాడిన మైకులు ఏం మాట్లాడాలి, నువ్వు ఈడ అలా అందరు ఏం మాట్లాడుతావు, నేను ఏమి రాదు, నేను ఏం మాట్లాడాలి, అది మాట్లాడకపోతే నిశ్శబ్దంగా ఇని నువ్వు లేచి మాట్లాడితే కూడా దైవానికి శనార్థాలు ఎన్నో వందలకు చెప్తాడు ఓపిళ్ళ గారికి, తన ఎంతో కష్టపడి చెప్తాడు లేవుండి 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 అని. అది మీకు తెలివి రావాలని పొద్దు పొయ్యికాడ ఆడుకొని రేపు అలావు కాడు, రేపు పెద్ద మీటింగ్ వస్తే శంకరపల్లి ఒక గ్రామానికి ఒక ఇద్దరు మాట్లాడాలని పేరు రాసుకుంటాం, ఒక లిస్ట్ పెద్ద మీటింగ్ పెడతాం మనం. శంకరపేట మండలం మొత్తం రావాలి అని పెద్ద మీటింగ్ పెడతాం. ఆ రోజు ఊరికొక్కరు మాట్లాడారు, ఊరికొక్కరు కూడా మాట్లాడకపోతే ఎట్లా అని తను తిప్పలు పడేదంతా, రేపు తిప్పలు పడేదంతా మీ కొరకే. మేము ఊరు తిరిగి మేము ఖర్చు పెట్టుకొని మీ దగ్గరికి రాస్తున్నామంటే మీరు అందరూ కూడా మన కుల పట్టు చూపించాలి. భవిష్యత్తు మన కులం ఏముంది, ఏం మన కుల పట్టు ఏం చూపించాలి. కానీ మీరు ఎప్పుడు కూడా ఆవేశపడకూడదు, నిదానంగా ప్రధానంగా ముందు తొవ్వడిగే పని అనుకోండి. ఎప్పుడు కూడా మీరు ఆవేశంతో పని చేసుకోండి. అది ఒక్క విధంగా డబ్బు కష్టం చదువుకోండి అని చెప్తుండే ఎంతోమంది విద్య నేర్చుకున్నారు. ముందు కోపం తక్కువ చేసుకోండి, మీకు విద్య కాదు అన్ని రకాల సహకారం. ఆ లక్ష్మమ్మ వారే మీకు ఎదురుకి వస్తుంది. బాగా గుర్తుపట్టుకోండి, ఎవడైతే ఎవడు అరే నా నోట్లు మీద ఉమిడి కలిసిపోయింది అనే మాట ఖచ్చితం అనుకో, ఆ రోజు మీ దగ్గర అన్ని డబ్బులు తయారవుతాయి. ఆ లక్ష్మమ్మ వారు మీకు ఇచ్చుకుంటూ వస్తారు, ఆ మంచితనం మీకు వెతుకుంటూ మీ దగ్గరికి వస్తుంది. అయితే మన దగ్గర 100కు 99% కూడా ముదిరాజ్ కులాల్లో ఎవడు కోటీశ్వరులు లేరు, ఎవరు కోటీశ్వరులు లేరు. ఎందుకొరకు నాకు కోపం ఎక్కువ ఉంది, వచ్చినా చిన్నదానికి కోపం. మీరు పెద్ద పనులు లెక్క తయారు కావాలి, ఈ ఇంటికి పెద్ద పనులు లెక్క కావాలి, గ్రామానికి పెద్ద పనులు లెక్క కావాలి. ఒకడు ఏదైనా చెప్పినా అనుకో 10 మంది చెవులిక్కరించి నిజంగా ఈయన నేర్చుకోవాలి. మీరు ఆవేశపడి మన కులం ఆవేశంతోనే మన కులం వెనకబడిపోతుంది. ఈయన చెప్తారు గంగమ్మ కూడా ఎంత దిగానే మతి మరిచిపోతావు, గంగమ్మ కూడా ఎంత దగ్గర మతి మరుస్తాం. కాకపోతే ఎందుకు అంటే ఆవేశం ఎప్పుడు పడకూడదు. అది ఇప్పుడు సార్ చెప్పినప్పుడు ఈ సంవత్సరము ఆ సంవత్సరం ఈ సంవత్సరం అనుకాలం మీరు అందరూ ఒక పని చేస్తే నాకు అది నచ్చలేదు, నిజం అనుకోండి. అవతరం అందరూ ఆవేశం రావు, దాంతో మనకు పడిపోయింది ఉందా ఏమన్నా, ఇప్పుడు ఏమన్నా నచ్చిందా, అది కాదు. మనం ఎందుకు ఏదన్నా మాట్లాడే పెద్ద మనిషి మాట్లాడదాం, మనకి ఏమాత్రం ఏ సంవత్సరం పోయింది గతం ఆ సంవత్సరం పోయింది, ఆ తరగతి పోయింది, అంతా మనకు ఇప్పుడు భవిష్యత్తు వరకు మెట్లు ఎక్కాలి. ఈ మెట్లు కట్టుకొని గంగమ్మకి ఎట్లా దండం పెట్టాము, ఇట్లా మన ముద్రాజ్ కులం కూడా మెట్లు ఎక్కాలి. వెనకబడుతుంది ముద్ది రాజీ, ఇంకే కులకారు రాజు అంటారు, మనకు రాజు వంశం పోయి తిరిగోడు అని పేరు అంటాడు, తెంగోడు అంటాడు, ఓ ఎన్నికల కులం అంటాడు. ఆ పేరు మారవాలి, మనం రాజులము, రాజు లెక్క మన పేరు రావాలి అనే మీకు ప్రతి గ్రామానికి నేనే చెప్తున్నాం. రాజు లెక్క మనకు పేరు ఎందుకు విద్యలా పేరు రాసుకోండి, ఇదని చెప్తున్నాం. ఇప్పటి సందర్భంగా రాసుకోండి చెప్తూ మీకు విద్య నేర్చుకోమని చెప్తాం. విద్య ఓపిక కొరకు పని చేస్తున్నామని చెప్తున్నాం ఎంతో మంది. అది కాదు, మనం కష్టం చేసి శాంతగుణంతో కష్టం చేయండి. ఆ లక్ష్మమ్మ వారి ముందు నేను మీకు ధనం కావాలి. మీరు ఓన్ దగ్గర బాగా మీ కష్టం మీరు రకరకాల మైండ్తో రాసి ఎప్పుడు కానీ నోటికి వచ్చే మాట శాంతంగా రాని. ఆ శాంతం అనే మాట ఉంటే మీకు 100కు 100% మీరు ఎప్పుడేమన్నా శాంతంగా మాట్లాడు. తిరిగి వెనక మరి చూడక ముంగడు చూపు చూడు, చెవులు నిదానం. ఎందుకంటే చెప్తారు కొన్ని వేదాలు, చెడు మైండ్లో ఆలోచించకు, చెడు చూడకు, చెడు అనకు, చెడు నోటితో అనకు, చెడు చెవుతో వినకు. ఈ 4 ఎన్నుకోండి. మనకు అవసరమైంది విద్య కావాలి, బుద్ధి కావాలి, ఐశ్వర్యం కావాలి, ఆరోగ్యం కావాలి. ఈ 4 వస్తాయి. ఈ 4 ఏమిటి? చెడు ఆలోచించకు, చెడు చూడకు, చెడు వినకు, చెడు అనకు. ఇవి 4 నీ అందుబాటులో పెట్టుకుని ఇంకా 4 ఏమొస్తాయి? విద్య, బుద్ధి, ఐశ్వర్య, ఆరోగ్యం. ఇక 4 ఆ 4 ఖాయం పెట్టుకుని ఈ 4 వస్తాయి నీ దగ్గర చేస్తే. ఈ 4 నీ దగ్గర చేస్తే నువ్వు ఇంకా తగ్గుతావా? విద్య ఉండే, బుద్ధి ఉండే, మంచి మాటలు, జ్ఞానం ఉండే, ఐశ్వర్యం ఉండే, అవి 4 అందుబాటులో పెట్టుకుని ఈ 4 మీ దగ్గర చేరుతాయి. ఆ 4 మీరు దూరం చేసుకుని ఈ 4 దగ్గర రావు. అర్థమైందా? ఇంత ఈ 4 మనం ఏమిటి అనేది మీరు చెప్పుకోండి.
కానీ కోపపడకుండా నిదానమైన పని చేసుకోండి. ఎంతో తిరుగుతారు పెద్దలందరూ. మన ఊరు కాడ బాగుపడాలి, మండలం బాగుపడాలి, తర్వాత డిస్టిక్ బాగుపడాలి, తర్వాత దేశాన్ని మార్పాలి అని ఏదో ఒక చిన్న ఒక మాట అనుకున్నాం. ఇక మానకుండా మీ ప్రతి గ్రామానికి తిరుగుతుంది, ఎంతో సేవ చేయాలి, మన కుల సేవ చేయాలని, మన కుల సేవ చేయాలని ఇక్కడికి రాకడ. కాకపోతే ఎందుకంటే మీరు ఎప్పుడు టెన్షన్ పడకుండా నిదానంగా పనిచేసుకోండి. సత్యమితంగా ధనం శాస్త్రంగా తనవు నిత్యం కాదు. క్యా భరాసా జీవన్కే నై భరాసా, ఎప్పుడు పోయేదో నెయ్యకు తెలియదు. ముందు ఏం చేస్తే మరి మాట్లాడేది సత్యంగా నేర్చుకోండి. అవు సత్యం దాన్ని వినకండి, దాన్ని తోలుకోకండి. ముందు సత్యం మాట్లాడని నేర్చుకోండి. ఆ సత్యమే నీకు కాపాడుతుంది. ఆ సత్యం వెంబడే నీకు డబ్బు వస్తుంది, ధైర్యం వస్తుంది. ఆ ఒక అబద్ధంకు 10 మాటలు లెంగి పెట్టవలసి వస్తుంది. ఒకటే మరి నన్ను క్షమించినప్పుడు నేను తప్పు చేసినట్టు తదావాస తొడిసిపోతుంది, తదావాస తొడిసిపోతుంది. కానీ ముందు క్షమించాలరా, దానికి ఎన్నో అవి ఆడు వీడు అవి తెచ్చినాక ఆ కిరికి మళ్ళీ నిజం బయట పడుతుంది. కానీ నిజం బయట కూడా ఏ తప్పు చేసినా క్షమించమనే మాట. శరణన్న వారికి మరణం లేదు, శరణన్న వారికి మరణం లేదు. ముందు శరణం అనే మాట కానీ నేననే మాట అంటే అనుకో, మీరు అంత ఆగమే. ఇవన్నీ చెప్పినవి కూడా వేస్టే, ఎంత చెప్పినా కూడా వేస్టే. నేను అనే మాట మీరు పెద్ద పులి లెక్క అండి. ఒక్కొక్క సింహము గాడితో జగడం ఆడితే ఇట్లా పోయిందో, నేను దాంతో జగడం ఆడినా గాడితో జరిగితే వాల్యూ ఉండదు అన్నట్టు. మీరు అందుకోకుండా నిదానంగా ఉండి ఓపికతోని ఒక్కొక్క మెట్లు ఎక్కుండి. అందరూ బాగుపడతారు. బాగుపడదు అనే సమస్యనే లేదు, నేను బాగుపడదనే సమస్య లేదు. నేను కూడా మా తల్లిదండ్రులు 200 150 రూపాయల జీతం చేసినావు. నేను నిజంగా చెప్పాను, నాకు అవకాశం ఆ భగవంతుడు నేను ఓపికతో ఏం చేసినావు మా టెంకాయ చూసుకోండి. ఇప్పుడు దాదాపు 1 కోటి రూపాయల పని చేయాలి తప్ప చేసిన 85-80 లక్షల పని చేసిన. కానీ ఎవరికి ఇట్లా చేయలేదు. భగవంతుడు గంగమ్మ దగ్గర ఉండి చెప్తున్నాడు, తన అష్టని ఏదో గోశాల కూడా ముగ్గు పోసిండు. తన చూడదలక ఒక శిఖరం పెట్టిండు 50-60 వేలు పెట్టి. నీ ఇష్టం మరి, నేను నీ సోపతుడు ఎట్లా అని. కానీ మీరు మాత్రం కోపపడితే లక్ష్యం మరి దూరమైంది, అది మాత్రం జాగ్రత్త పడండి. ఇక ఇంతటితో అవకాశం ఇచ్చిన పెద్దలకు, మన మండల పెద్దలకు, హారేపల్లి గ్రామస్తులకు చాలా కోపపడకుండా నా మీద కూడా. ఎందుకనకంటే కోపం మీరు బాగుపడాలి రాక మీరు సత్యంగా మాట్లాడి నేర్చుకోండి. చాలా సంతోషం.